స్టార్ట్. నమస్తే, వెల్కమ్ టు వస్త్రమ్స్. మాది గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ వస్త్రమ్స్ షాప్ పేరండి. 17 అయితే డైలీ కూడా కొత్త కొత్త మోడల్స్ పెట్టడం జరుగుతుంది. 2 డేస్ నుంచి గ్యాప్ వచ్చింది. ఫెస్టివల్ కలెక్షన్స్ అయితే రోజు క్షణం మీకు మోడల్స్ అనేవి వస్తూనే ఉంటున్నాయి, వెళ్ళిపోతుంటున్నాయి. రీసెలర్స్ కూడా వస్తూనే ఉన్నారు. అయితే మేము కొంచెం బిజీగా ఉండి పెట్టలేకపోతున్నాము. అయితే చాలామంది ఫోన్లు చేసి ఏంటండి కలెక్షన్స్ పెట్టట్లేదు, మేము రీసెల్లర్స్ మేము షాప్ అండి మాది పలానా ఊర్లో. ఈ మార్నింగ్ కూడా తెనాలి షాప్ వాళ్ళు ఒకరు చేశారు. ఇప్పుడు ఎవరు ఇక్కడ చిలకలూరుపేట దగ్గర వాళ్ళు కూడా చేశారు. అయితే మేము మోడల్స్ ఏంటా రావట్లేదు అని చేసామండి అంటే, కాదండి మేము బిజీగా ఉండి పెట్టట్లేదు అంటున్నాం. సో గుర్తుంచుకోండి, వస్త్రంస్లో లాట్ ఆఫ్ డిజైన్స్, లాట్ ఆఫ్ మోడల్స్, వెరైటీస్ అనేవి ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి, వెళ్ళిపోతూనే ఉంటాయి. మీకు ఫుల్ సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. మార్కెట్లో కలవనటువంటి ఐటమ్స్ ఉంటాయి, బొటిక్ స్టైల్స్ ఉంటాయి, లో ఫ్యాన్సీ ఉంటాయి, హై ఫ్యాన్సీ ఉంటాయి. పట్టు చీరలు కూడా సైతం 500 రూపాయల్లో ఉంటాయి. రీసెల్లర్స్కి అయితే ఇంకా తక్కువ ధరల్లో ఉంటాయి. మంచి ప్రాఫిట్స్ తెచ్చిపెట్టే అవకాశం ఇప్పుడు న్యూ ఇయర్ వరకు కూడా ఫుల్ సీజన్ స్టార్టింగ్ జరుగుతూనే ఉంటుందండి. పొంగల్ ఉంది. సో ఎవ్వరు కూడా టైంని వేస్ట్ చేసుకోవద్దు, పరిగెత్తుకుంటూ వచ్చేసేయండి. రీసెల్లర్స్ కూడా మంచి బంగారం లాంటి అవకాశం ఉండే శారీస్ ఉంటూనే ఉంటాయి. మళ్ళీ చెప్తున్నామండి, వీడియోస్ కుదిరినా కుదరకపోయినా కూడా మ్యాక్సిమం ట్రై చేస్తాము వీడియోస్ పెట్టడానికే. కాకపోతే స్టాఫ్ ప్రాబ్లమో లేదంటే ఈ జనం ఎక్కువగా ఉండటమో, బేల్స్ కొట్టుకోవటమో, ఈ బిజీలో ఉండి ఒకవేళ పెట్టలేకపోయినా కూడా వస్త్రం సోల్ వీడియోస్ రావట్లేదే ఏంటి, వీళ్ళ దగ్గర మోడల్స్ ఉండవా అనే డౌట్ అనేది వద్దు. మీకు ఫుల్ మోడల్స్ అందించే బాధ్యత మాది. అట్లానే మీకు ఫుల్ మేము తెప్పించటం కూడా జరిగింది. సో ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి మనకి ఎంబోస్ పట్టు విత్ రిచ్ బోర్డర్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి చాలా స్మూత్గా ఉంటుంది, లైట్ వెయిట్గా ఉంటుంది, ఫుల్ వాషబుల్ అండి. కలర్స్ కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఇందులో మనకు వచ్చేసి 15 కలర్స్ ఉన్నాయి విత్ రిచ్ బార్డర్. నేను పళ్ళు బ్లౌజ్ కూడా చూపిస్తాను. సో మంచి గ్రేయిష్ బ్లూ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ అండ్ లైట్ వైట్కి క్రీమ్ వైట్కి కూడా మెరూన్ కలర్, గోల్డ్ స్పాట్కి మెరూన్ అండ్ గ్రేప్ వైన్కి వచ్చేటప్పటికి కాపర్ సల్ఫేట్ బ్లూ అండ్ ఇది కూడా గోల్డ్ స్పాట్కి మెరూనే అండ్ మంచి గ్రే కలర్కి కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ బార్డర్, మెరూన్కి గ్రీన్ అండ్ కృష్ణ బ్లూకి కూడా డార్క్ బ్లూ, ఎల్లోకి గ్రీన్, మంచి మహారాణి పింక్కి కూడా లక్స్ గ్రీన్, రస్ట్ మెరూన్కి లక్స్ గ్రీన్, ఎల్లోకి ఎల్లో సెల్ఫ్ కలర్ కాంబినేషన్. చూడండి పైన డిజైన్స్ ఎంబోజ్డ్వి కూడా మారిపోతున్నాయి. అది కూడా రెస్ట్ మెరూన్కి కూడా ఏనుగంబారి డిజైన్ బార్డర్ అండ్ అది వచ్చేసి కొంచెం గోవా గ్రీన్లో మిక్స్ కలర్, దానికి బాటిల్ గ్రీన్ కలర్ బార్డర్ అండ్ డార్క్ గ్రేకి కూడా మంచి పింక్ కలర్ బార్డర్. సో ఒకటి ఓపెన్ చేసి మీకు పళ్ళు బ్లౌజ్ అనేది చూపిద్దాము. మంచి గ్రే కలర్కి టర్కిష్ బ్లూ కలర్ బార్డర్ ఓపెన్ చేస్తున్నాను. శారీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ ఎంబోస్ డిజైన్ అనేది వస్తుంది. అలా అని ఎంబోస్ అన్నారని ఇది గోళ్ళకి పట్టేయటము, దేనికైనా కాళ్ళ పగుళ్ళకి పట్టేయటం అలా ఉంటుందేమో అనుకుంటారేమో, అలా కాదు. వీవింగ్ చాలా సాఫ్ట్గా స్మూత్గా ఇమిడిపోయి ఉంది. అండ్ పళ్ళు వచ్చేటప్పటికి మంచి గోల్డ్ కలర్ లైన్స్, ఆ కాంట్రాస్ట్ కలర్ మీద గోల్డ్ కలర్ లైన్స్ వచ్చాయి. అట్లానే కాంట్రాస్ట్ కలర్తో డార్క్ కలర్ కాంట్రాస్ట్ తోటి కూడా ఫ్లవర్ బ్లౌజ్ వచ్చేసింది. దానికి కూడా రిచ్ కలర్ బార్డర్ వచ్చింది. సో ఇంత బాగా వచ్చి ఇది రీసెల్లర్స్కి ప్రైస్ చెప్తే ఆశ్చర్యపోతారు. కేవలం 460 రూపాయలు అండ్ సింగిల్ తీసుకునే వాళ్ళకి కూడా అవకాశం ఉంది, వాళ్ళకి 550 రూపాయలు. సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి. 460 రూపాయలు అంతే రీసెల్లర్స్కి. మంచి క్లాత్ గానీ ఈ బోర్డర్ గానీ రీసేల్ వాల్యూ కూడా చాలా ఎక్కువ. ఇందులో కూడా షైనింగ్ క్వాలిటీ అన్ని గమనించుకోండి. ఊరికే ఇప్పుడు ఇమిటేషన్స్ క్వాలిటీస్ కాదు, ఇది చాలా రిచ్ గా ఉంది క్వాలిటీ, పిచ్చి మెరుపుగా కాదు, చాలా క్లాస్ గా ఉంది. కట్టుకున్నా మీరు అమ్మినా కూడా ఇలాంటివి ఫాస్ట్ గా అమ్ముడిపోతాయి, ఎందుకంటే క్లాస్ లుక్. ఇంకోటి ఏంటంటే మన దగ్గర క్రెడిట్ కార్డ్ యూస్ చేసి కూడా పేమెంట్ గూగుల్ పే, ఫోన్ పే చేయొచ్చు. మనది బిజినెస్ అకౌంట్ కాబట్టి మీకు మీ క్రెడిట్ కార్డ్ కూడా యూస్ చేసి పే చేయొచ్చు. మాది ఒకసారి గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ ఐటమ్ కూడా లైట్ వెయిట్ పట్టులో కాపర్ బార్డర్ వచ్చి రిచ్ డిజైనర్ అండి. ఇది కూడా మనకి కలర్ చార్ట్ వచ్చేటప్పటికి 2 డిజైన్స్ లో 5 కలర్ చార్ట్ వచ్చింది, గమనించారా? 5 వచ్చేసి డాలర్ బుట్టికి లైన్ తో వచ్చింది. ఇది వచ్చేటప్పటికి చిన్న డైమండ్ వచ్చి మళ్ళీ మధ్యలో కూడా ట్రయాంగిల్ షేప్ లో చిన్న డిజైన్స్ వచ్చింది. ఓకే,
4 కప్స్ డిజైన్ 4 కప్స్ డిజైన్ వచ్చింది. సో ఫస్ట్ ఇది ఒకటి ఓపెన్ చేసి చూపిద్దాం, తర్వాత అది కూడా ఓపెన్ చేసి చూపిద్దాం. సో ఇందులో కలర్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ బచ్చల పండు పింక్ కలర్, గోల్డ్ స్పాట్ కలర్, వైలెట్ కలర్ అండ్ మంచి పింక్ కలర్ అండ్ సీ గ్రీన్ కలర్. సో నేను ఇందులో గోల్డ్ స్పాట్ కలర్ ఓపెన్ చేస్తున్నాను. సో శారీ మొత్తం కూడా ఇట్లా లైన్స్, టిష్యూ లైన్స్ వచ్చాయి. చాలా బాగుంది అసలు. ఫ్యాబ్రిక్ మటుకి మళ్ళీ చెప్తున్నాము, మన వస్త్రంలో లెగిచేవి, గుచ్చుకునేవి, మొద్దులు, బండ బరువులు అనేవి ఉండవు. చాలా తేలిగ్గా ఉంది, చాలా స్మూత్, లైట్ వెయిట్ అండి. ఫ్యాబ్రిక్ మట్టికి అందరు కట్టుకున్నా హాయిగా ఉండేవే పెట్టడం జరుగుతుంది. సో మాకు ఇలాంటివే వెళ్తాయి. సో ఈ ఎంప్లాయీస్ వాళ్ళకి కూడా కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో పళ్ళు వచ్చేటప్పటికి ఇంతవరకు పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మొత్తం దగ్గరికి తీయండి. డైమండ్స్ డిజైన్ తోటి చాలా స్మూత్ వీవింగ్ అండి. మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను, ఎందుకంటే కొన్ని లో ప్రైస్ ఏంటంటే ఇట్లా థ్రెడ్స్ ఉంటాయి, కటింగ్ ఉండదు. సో పట్టేస్తుంది, గుచ్చుకుంటుంది అన్న అనుమానం ఉంటుంది. సో ఇదేంటంటే థ్రెడ్ వీవింగ్, కటింగ్ ఉంది, అస్సలు గుచ్చుకోవటం అనేది జరగదు. సో పళ్ళు చూసారు కదా. అండ్ నెక్స్ట్ శారీ ఇప్పుడు మొత్తం ఆల్ ఓవర్ గా మీకు చూపిస్తాను. చక్కగా వాష్ చేసుకోవచ్చు, లైట్ వెయిట్. అండ్ స్టార్టింగ్ నుంచి వచ్చింది అనేది కూడా చూపించండి. ఓకే ఓకేనా. కట్టు చెంగు నుంచి చివరి దాకా వచ్చింది. అసలు పావు మీటర్ కూడా లేదు, చాలా స్మూత్ గా ఉంది, లైట్ వెయిట్ గా ఉంది. బార్డర్ కూడా చాలా బాగా వచ్చింది, ఏమీ ఫాయిల్ అనేది కాదు. ఇదంతా కూడా జరీ వీవింగ్. కలర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు ఈ డిజైన్ లో కలర్స్ నేను ఆల్రెడీ చెప్పేయటం జరిగింది. సెకండ్ డిజైన్ లో వచ్చేటప్పటికి మంచి మహారాణి పింక్ కలర్, లైట్ టర్కిష్ బ్లూ కలర్, వైన్ కలర్, సీ గ్రీన్ కలర్ అండ్ వైలెట్ కలర్. సో ఇందులో కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిద్దాము. వైన్ కలర్ ఓపెన్ చేద్దాము. ఈ డిజైన్ ఎలా వచ్చింది, 4 కప్స్ డిజైన్ వచ్చింది. అండ్ బార్డర్ లో కూడా ఇది వచ్చేటప్పటికి మొత్తం టిష్యూ వచ్చి, టిష్యూ మీద ఈ వీవింగ్ వచ్చింది. ఇదేమో ప్లెయిన్ మీద వచ్చింది. ఓకే, ఇదేమో టిష్యూ వచ్చింది, ఇదేమో ప్లెయిన్ వచ్చింది. అది కూడా గమనించండి. అండ్ 4 కప్స్ డిజైన్ యాజ్ యూజువల్, అలానే పళ్ళు అండ్ అలానే చిక్కగా బ్లౌజు, మొత్తం కూడా థ్రెడ్ వీవింగ్ కటింగ్. సో ఇది అది డిజైన్ మార్పులు చూపించడం జరిగింది కదా. ఇంకా ఇప్పుడు ప్రైస్ లోకి వెళ్ళిపోతే ఈ ఐటమ్ కూడా అమ్ముకునే వాళ్ళకి కేవలం 420 రూపాయలు, 420 అండ్ సింగిల్ వాళ్ళకి 520. ఓకే, సంక్రాంతికి కానీ మనకి న్యూ ఇయర్ కానీ చాలా ఇంకా చాలా సేల్స్ ఉంది. నెక్స్ట్ ఐటమ్ రోజ్ గోల్డ్ జరీ పట్టు. ఓకే, చాలా కొత్తది ఇది కూడా. ఇందులో కూడా 6 కలర్ చార్ట్ వచ్చింది. క్లాత్ అయితే ప్యూర్ ఫ్యాబ్రిక్, చాలా బాగుంటుంది. ఇందులో ఫస్ట్ నేరేడు నేవీ బ్లూ కలర్ అండ్ మంచి రెడ్ కలర్, నేవీ బ్లూ కలర్ అండ్ గుడ్ గ్రీన్ కలర్, రాయల్ బ్లూ కలర్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్. ఇది ఎలా వస్తుందో శారీ నేను ఓపెన్ చేసి చూపిస్తాను. అయితే ఈ ఐటమ్ ఎంత పడుతుందంటే 2450ది 1450 పడుతుంది, 1450. అండ్ సెట్ వైజ్ కావాలనుకున్న వాళ్ళు వస్త్రంస్ని కాంటాక్ట్ చేయండి. సో ఒకటి ఓపెన్ చేద్దాము. చాలా స్మూత్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. శారీ మొత్తం కూడా చిన్న బుట్టీస్, అది కూడా చాలా స్పెషల్గా వచ్చాయి. ఫ్లవర్ బంచెస్ లాగా చాలా స్పెషల్ గా వస్తుంది. అండ్ మీడియం సైజ్ బార్డర్ వస్తుంది. అలానే రోజ్ వుడ్ జరీ గోల్డ్ జరీ తోటే పళ్ళు కూడా వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి రిచ్ బ్లౌజ్. ఓకే, ఒకసారి దగ్గరికి తీయ. ఓకేనా. అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తున్నాను. ఫుల్ థ్రెడ్ కటింగ్ ఉంటుంది, పట్టేయటం ఉండదు, గుచ్చుకోవటం ఉండదు, చాలా స్మూత్ గా ఉంటుంది, లైట్ వెయిట్ గా ఉంటుంది. అండ్ ఫుల్ పార్టీ వేర్ అండి, చాలా కొత్త ఐటమ్, ట్రెండీ ఐటమ్. సో 6 కలర్స్ ఉన్నాయి. సెట్ వైజ్ కావాలన్నా సింగిల్ కావాలన్నా కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ ఐటమ్ కలర్ఫుల్ జైపూర్ కోటా. చాలా మంది ఇష్టపడే ఐటమ్ అండి. ఇందులో మనకి కూల్ కలర్స్, ఐస్ క్రీమ్ కలర్స్ వచ్చాయి, పేస్టల్ కలర్స్ వచ్చాయి, డార్క్ కలర్స్ వచ్చాయి. క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది. అండ్ కలర్సే కాకుండా డిజైన్స్ కూడా మనకి 4 డిజైన్స్ వచ్చాయి. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఇట్లా ఫ్లోరల్ లీఫ్ కలిపి డిజైన్ వచ్చింది. అండ్ సెకండ్ వన్ వచ్చేటప్పటికి లిల్లీ ఫ్లవర్స్ డిజైన్ లాగా వచ్చింది. చూపియండి, లిల్లీ ఫ్లవర్స్ డిజైన్ కదా. అండ్ తర్వాత థర్డ్ వన్ వచ్చేటప్పటికి కచ్ వర్క్ డిజైన్ వచ్చింది. అండ్ ఆ ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి డైమండ్ షేప్లోనే కొంచెం ఫ్లాట్ డైమండ్స్ లాగా వచ్చింది. సో ఈ డిజైన్లో ఫస్ట్ డిజైన్ ఫ్లోరల్ అండ్ లీఫీ డిజైన్లో మంచి గోల్డెన్ ఎల్లో కలర్ అండ్ కేసర్ కలర్. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి ఉల్లిపట్టు పింక్ కలర్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి ప్యారెట్ గ్రీన్ కలర్. చాలా మంది కూడా టీచర్స్, లెక్చరర్స్, జాబ్ హోల్డర్స్ వాళ్ళందరూ కళ్ళల్లో పడకుండా డీసెంట్ గా అట్లా కూల్ గా
చాలా పీస్ఫుల్గా ఉండేటటువంటి కలర్స్ చాలా మంది లైక్ చేస్తారు. ఫ్రూటీ కలర్స్ అని కూడా అంటారు. సో వాటిల్లో మళ్ళీ ఏంటంటే వాళ్ళకి కోటా స్టైల్ చాలా బాగా ఇష్టపడతారు. ఈ కోటాలో కూడా మంచి సుపీరియర్ క్వాలిటీ అండి. ఇది ముడుచుకుపోవటము లేదా దీనికి కంపల్సరీ ఐరన్ స్టార్చ్ ఉండాలి అనేది అవసరం ఉండదు. అండ్ విత్ రేషం బార్డర్ కూడా వస్తుంది. నేను ఒకటి ఈ డిజైన్లో శారీ ఓపెన్ చేశాను కదా, ఇప్పుడు ఇది చూడండి, పైన వచ్చి ప్యారెట్ గ్రీన్ కలర్ వచ్చింది, దానికి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్తో బార్డర్ వచ్చింది. అండ్ పళ్ళు వచ్చేటప్పటికి ఇలా టాజిల్స్ వచ్చాయి. అండ్ బ్లౌజ్ పార్ట్కి కూడా వెళ్దాము. బ్లౌజ్ పార్ట్ వచ్చేటప్పటికి సన్న లైన్స్ ఆ బార్డర్ కలర్తో వచ్చింది. పళ్ళు కూడా ఇదిగోండి చూడండి, ఇలా టాజిల్స్ వచ్చి దానికి కూడా ఇలానే బ్లౌజ్కి ఎలా అయితే లైన్స్ వచ్చాయో అలా లైన్స్ వచ్చింది వేరియేషన్. అండ్ దీనికి అంత కాన్ఫరెన్స్లకి మీటింగ్లకి తర్వాత సమ్మర్ సీజన్లో అయినా ఎప్పుడైనా కూడా అఫీషియల్గా వాళ్ళకి లైట్ వెయిట్గా చెమట పీలుస్తూ గాలి ఆడేలాగా మళ్ళీ అలా అని చెప్పి కొన్ని కోటాస్ ఉంటాయండి గట్టిగా బిగుగా అవి ఎత్తుకొని గంజి పెడితే ఇలా లేదా దానికి ఐరన్ కంపల్సరీ ఉండాలని ఫ్యాబ్రిక్ అయితే కాదండి. ఇది జైపూర్ కోటాలో చాలా సుపీరియర్ క్లాత్ అండి. సో ఫస్ట్ డిజైన్ మీకు ఇది నేను ఓపెన్ చేసి చూపించాను. అండ్ సెకండ్ డిజైన్ వచ్చేటప్పటికి లిల్లీ ఫ్లవర్స్ అని చెప్పాను కదా, ఈ లిల్లీ ఫ్లవర్స్ డిజైన్ కూడా ఎలా వస్తుందో ఒకటి ఓపెన్ చేద్దామండి. చూడండి, సేమ్ యాజ్ యూజువల్ ఆ స్టైలే బార్డర్ అండి డిజైన్ ఇది. అండ్ టాజిల్స్ ఇలా వచ్చేసాయి, సేమ్ స్ట్రైప్స్ తోటే కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు వచ్చేసింది. అండ్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి కచ్ వర్క్ డిజైన్ లాగా ఇది కూడా కొత్త డిజైన్ అండి. ఇందులో కూడా కలర్ చార్ట్ చూద్దామా. ఇందులో వచ్చేటప్పటికి లిల్లీ ఫ్లవర్స్లో వచ్చేటప్పటికి ఉల్లిపట్టు పింక్ కలర్ అండ్ గోల్డెన్ ఎల్లో కలర్, ప్యారెట్ గ్రీన్ కలర్ అండ్ కేసర్ కలర్. అండ్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి కచ్ వర్క్ డిజైన్లో కూడా మంచి బేబీ పింక్ వచ్చిందండి. ఈ రెండిట్లో రానటువంటి చార్ట్ వచ్చింది ఇందులో కలర్స్ కూడా. ఈ బేబీ పింక్లో కూడా ఇలానే కచ్ వర్క్ డిజైన్ వచ్చింది విత్ మల్టీ కలర్ టాజిల్స్ రెండింటి కలర్స్తో వచ్చింది. సేమ్ వైజ్ అలానే కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేసింది. అండ్ ఫోర్త్ డిజైన్ వచ్చేటప్పటికి డైమండ్ అండి. అందులో కూడా చివరి కలర్ ఇవ్వండి ఒకటి. ఈ డైమండ్లో కూడా కొంచెం బ్రాడ్ డిజైన్ వచ్చింది. ఎంత బాగుందోనండి, ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ అండి, ఇంకా చెప్పక్కర్లేదు. ఎవరైనా కూడా లైక్ చేస్తారు. ఇవి వీటి కోసం ఎదురు చూస్తారు ఇలాంటి ఐటెం కోసం. అండ్ సో ఇది కూడా చూడండి, ఇట్లా డైమండ్స్ వచ్చాయి, అలానే సీ గ్రీన్ కలర్ చిన్న బార్డర్ అండ్ పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా వచ్చేసింది. ఓకేనా, ఒక్కసారి ఫ్యాబ్రిక్ దగ్గరికి ఇలా పెట్టి చూపించండి. ఓకేనా, సో ఇంత స్మూత్గా వచ్చి ఈ ఐటమ్ 1790 రూపాయలది మన వస్త్రంస్లో కేవలం 1050 1050. ఈ ఐటమ్ ఈ కాస్ట్ అది వాడే వాళ్ళకి మాత్రమే బాగా తెలుస్తుంది. ఈ క్వాలిటీ వాడే వాళ్ళు ఇవి వదిలిపెట్టరు. సో మామూలుగా కోటాస్లో ఉన్నాయండి, 400-500లో కూడా ఉన్నాయి సూపర్ నెట్ కోటాస్వి. అవన్నీ కూడా ఏంటంటే ఇమిటేషన్ క్వాలిటీస్. ఇది హై క్వాలిటీ సుపీరియర్ క్వాలిటీ. సో ఇది మళ్ళీ సెట్ వైజ్ కావాలి అనే రీసెల్లర్స్ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, వాళ్ళకి వేరే ప్రైస్ ఉంటుంది. నెక్స్ట్ ఐటమ్ బోంగ్రా పట్టు. బోంగ్రా పట్టులో కూడా ఇది కూడా లైట్ వెయిట్ స్మూత్ డిజైనర్ అండి. ఇందులో కూడా మనకి 10 కలర్ చార్ట్ వచ్చింది. ఒకటి వచ్చేసి మీకు మంచి టమాటా కలర్ అండ్ పింక్ కలర్ మిక్స్ కాంబినేషన్. చూడండి, ఒక్కసారి దగ్గరికి చూపిస్తేనే తెలుస్తుంది ఆ కలర్. అలానే పడుతుందా ఫోన్లో కూడా, చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్. అండ్ దానికి మంచి గుడ్ గ్రీన్ తోటి బార్డర్, పట్టు బార్డర్, పట్టు మీద కూడా మళ్ళీ వీవింగ్ అండి, ఇలా పీకాక్స్ తో వీవింగ్. నేను ఓపెన్ చేస్తాను సారీ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మంచి బచ్చల పండులో కూడా వైన్ మిక్స్ కలర్ అండి. దానికి కూడా మంచి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్. అది వచ్చి ఎస్ ఆంబ్లెమ్ లో చాలా డిఫరెంట్ గా వచ్చింది. చూడండి, డిజైనింగ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మంచి లక్స్ గ్రీన్ లాగా వచ్చింది. దానికి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ మాంబలం మామిడి పిందెలో డిజైన్ వచ్చింది బార్డర్. అండ్ నెక్స్ట్ వన్ మహారాణి పింక్, దానికి కూడా రాయల్ బ్లూ కలర్ బార్డర్. అండ్ గచ్చకాయ గ్రే, దానికి కూడా మంచి టర్కిష్ బ్లూ కలర్ బార్డర్. అండ్ ఇది వచ్చేటప్పటికి ఫ్లోరోసెంట్ గ్రీన్, యాపిల్ గ్రీన్లో ఫ్లోరోసెంట్ మిక్స్ కలర్. దానికి ఒక చక్రం లాగా వచ్చి అందులో ఫ్లవర్. చూడండి, ఒక్కసారి దగ్గరికి తీయండి, డిజైనర్ పీసెస్. ఇది చూడండి, బార్డర్ డిజైన్ కూడా ఇలా టెంపుల్ లాగా వచ్చి అందులో మళ్ళీ చక్రంలో ఫ్లవర్ లాగా వచ్చి చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ స్కై బ్లూకి కూడా ఇది ఒక ఫ్లవర్
శంకులాగా అలా డిఫరెంట్ గా వచ్చింది. అండ్ స్కై బ్లూ కి కూడా రాయల్ బ్లూ ఇది మడత ఏమీ లేదు, ఇది ఫోల్డింగ్. ఇది ఫోల్డింగ్. అండ్ పింక్ కలర్ కి కూడా గ్రీన్ కలర్. అండ్ ఇది కూడా మంచి గచ్చకాయలోనే కొత్త కలర్. ఇది కూడా దానికి టొమాటో రెడ్ కలర్. అండ్ ఇది కూడా సన్న అల్లిక పైన కూడా చూడండి డిజైన్స్ మారినాయి, ఎంత బాగుందో. అది బోంగ్రా కటింగ్ అండి, చాలా బాగుంటుంది. అది కూడా ఫ్లోరోసెంట్ గ్రీన్ లో చాలా బ్రైట్ కలర్. దానికి కూడా డిజైనింగ్ చూడండి, మళ్ళీ కింద బార్డర్ డిజైనింగ్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఒకటి ఓపెన్ చేద్దామా? శారీ ఓవరాల్ గా ఇలా వస్తుందండి. బా చాలా బాగుంది కదా శారీ, చాలా లైట్ వెయిట్, స్మూత్, చాలా బాగుంది. అదిగోండి అలా డిజైనింగ్ చూసారా? అవును. అండ్ పళ్ళు పార్ట్ కూడా చూసారా? చాలా అదిరింది సారీ పళ్ళు పార్ట్ కానీ. ఓకేనా, ఇప్పుడు బ్లౌజ్ పార్ట్ కి వెళ్ళాలి. బా బ్లౌజ్ కూడా చాలా బాగుంది. ఓకే ఓకేనా, డిజైనర్ పీసెస్ అండి ఇవన్నీ. బోంగ్రాలో మంచి డిజైనర్ పీసెస్. ఇది వచ్చేటప్పటికి మనకి 1690 రూపాయలది, 1090 1090 పడుతుంది. అండ్ మళ్ళీ సెట్ వైజ్గా కావాల్సిన వాళ్ళకి వేరే ప్రైస్ ఉంటుంది. సో 1090, 1690ది 1090. సూపర్ ఐటమ్ అండి. కృతికా పట్టు. కృతికా పట్టులో కూడా మంచి కలర్ఫుల్ కలెక్షన్. 3 డిజైన్స్ వచ్చాయి. ఫ్యాబ్రిక్ అయితే ఇంకా వెన్న పూస, ఇది పట్టు కదా, మీగడ, దూది ఏమనాలి, ఏదన్నా తక్కువేనండి. ఆ పట్టులో లైట్ వెయిట్ పట్టులో కొత్త కలెక్షన్ కృతికా పట్టు. కలర్స్ కూడా కలనేతలో చాలా అట్రాక్టివ్ కలర్స్, బ్యూటిఫుల్ కలర్స్, కలర్ఫుల్ కలర్స్. సో ఇందులో 3 డిజైన్స్ అండి. అందరికి నచ్చే ఐటమ్. మీడియం సైజ్ బార్డర్ వస్తుంది. సో ఫస్ట్ డిజైన్ ఎక్స్ప్లెయిన్ చేద్దాము. చూడండి, ఆ బుట్టి స్టైల్ తీయండి. చిన్న స్మాల్ చిచ్చుబుడ్డి డిజైన్ లాగా ఉంది. అండ్ దానికి ఆరెంజ్ కదా, దానికి పింక్ కలర్ కాంబినేషన్ తో కాంట్రాస్ట్. అండ్ సెకండ్ కలర్ కూడా మంచి గోవా గ్రీన్ అండి. గోవా గ్రీన్ కి కూడా ఓకే జూమ్ చేసుకోండి. గోవా గ్రీన్ కి కూడా వైన్ కలర్ కాంబినేషన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మంచి లెమన్ ఎల్లో కూడా మెంతి పసుపు మిక్స్ అండి. దానికి గ్రీన్ కాకపోతే కెమెరాలో కొంచెం బ్లూ లాగా కనిపిస్తుంది. అవునా, గోవా గ్రీన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మెంతి పసుపుకి ఉల్లిపట్టు పింక్ కలర్. అబ్బాబ్బాబ్బా ఏం కలర్స్ అండి. ఇది కూడా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది కూడా గచ్చకాయలో సపోటా మిక్స్ కలర్ కదా, దానికి కూడా వైన్ కలర్ కాంబినేషన్. అండ్ లైట్ పింక్ లో కూడా ఇది ఉల్లిపొట్టు అండ్ మహారాణి పింక్ మిక్స్ కలర్, దానికి కూడా పింక్ కలర్ కాంబినేషన్. అవును అవును. అండ్ నెక్స్ట్ గ్రీన్ లో ఇది ఇంకొక షేడ్ అండి, పిస్తా అండ్ పచ్చి మామిడికాయ గ్రీన్ లాగా వచ్చింది. అండ్ సెకండ్ డిజైన్ కూడా ఫస్ట్ ఒకటి డిజైన్ దగ్గరికి తీయండి. ఇది వచ్చేసి 3 ఫ్లవర్స్ డిజైన్ అండి. 3 ఫ్లవర్స్ కూడా ఇటుకొకటి ఇటుకొకటి అలా వైస్ వర్సాగా తిరిగి చాలా డిఫరెంట్గా ఉంది, బాగుంది. సో ఇందులో కూడా మంచి ఆరెంజ్కి పింక్ కలర్, ఇది కూడా గోవా గ్రీన్కి వైన్ కలర్, ఇది కూడా కొంచెం సపోటా అండ్ హనీ మిక్స్ కలర్, ఉల్లిపట్టు అండ్ మహారాణి పింక్ మిక్స్ కలర్, పిస్తా గ్రీన్లో ఈ గ్రీన్ వేరు, మళ్ళీ ఈ గ్రీన్ వేరు, ఎంత కలగా ఉందో చూడండి. అండ్ ఆ ఎల్లో కూడా మెంతి ఎల్లో. అండ్ నెక్స్ట్ వన్ అబ్బాబ్బా ఎంత బాగుంది, బ్లూయిష్ గ్రే, దానికి కూడా వైన్ కలర్. అండ్ ఇది వచ్చేటప్పటికి చాంద్బాలి డిజైన్ లాగా వచ్చింది. అండ్ ఆ చందమామ కూడా చూసారా, కొంచెం ఇటు పొడవుగా చాలా బాగా డిఫరెంట్ గా, దీని మీద బాగా కనిపిస్తుంది. దాంట్లో ఫ్లవర్ బుట్టీస్ వచ్చాయి. సో ఇందులో కలర్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దామా. మేతి పసుపు, అలానే సపోటా మిక్స్ కలర్ అండ్ గ్రీన్ కలర్, అండ్ ఇది కూడా లావెండర్ అండ్ పర్పుల్ మిక్స్ కలర్, ఉల్లిపట్టు పింక్ కలర్, గోవా గ్రీన్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్. సో ప్రతి దాంట్లో కూడా వచ్చింది. అవునా, విడిగా సీ గ్రీన్ కలర్. సో ఇప్పుడు ఫస్ట్ ఈ డిజైన్లో ఒకటి గ్రీన్ కలర్ ఓపెన్ చేద్దాము. శారీ వచ్చేటప్పటికి ఇంకా చెప్పాను కదా ఎంత సాఫ్ట్ ఎంత స్మూత్, లైట్ వెయిట్లో చాలా స్మూత్. శారీ మొత్తం కూడా చాలా డిఫరెంట్గా డిజైన్ వచ్చిందండి. మంచి టేస్ట్ ఉన్న, అటువైపు గ్రీన్ లా లేదు, ఇటువైపు బ్లూ లా లేదు. టిష్యూ వల్ల కలర్ కూడా చాలా చేంజ్ అయ్యి చాలా ప్యూర్ క్వాలిటీ లాగా అనిపిస్తుంది. అయితే సూపర్ గా ఒకవైపు నుంచి గ్రీన్ లాగా ఉంది, ఒకవైపు నుంచి బ్లూ లాగా ఉంది. పింక్ కలర్ పళ్ళు, యాజ్ యూజువల్ పింక్ కలర్ బ్లౌజ్ అండి. చూపించండి. ఓకే, అదిరిపోయినాయి. టాజిల్స్ కూడా బాగా వచ్చాయి. ఆ తర్వాత మనం ఇక్కడ ఫ్యాబ్రిక్ చూపిద్దాం.
చాలా స్మూత్ ఉంది, చాలా స్మూత్, లైట్ వెయిట్. ఇంక ఇది షాంపూ వాష్ చేసుకుంటే చాలండి. దీన్ని మళ్ళీ ఏదో డ్రై వాష్కి ఐరన్స్కి ఏం అక్కర్లా. ఫ్యాబ్రిక్ గుణం చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది. అండ్ బ్యాక్ సైడ్ మొత్తం కటింగ్ బా పట్టేయటం గిట్టేయటం లాంటిది ఏమి ఉండకుండా నీట్గా మొత్తం నీట్ గా కట్ చేసేసారు. థ్రెడ్ కటింగ్ వచ్చింది కదా, ఎంత రిచ్ గా ఉందో చూడండి. చాలా రిచ్ గా ఉంది, చాలా గ్రాండ్గా ఉంది. మీకున్న కలెక్షన్స్తో కలవదు, మీ వార్డ్రోబ్లో ఐటమ్తో కలవదు, అంతవరకు 100% గ్యారంటీ. అండ్ సెకండ్ ఈ ఫ్లవర్ డిజైన్లో కూడా ఒకటి ఓపెన్ చేద్దామా? ఓకే. సో ఇది కూడా సపోటా కలర్, గోల్డిష్ సపోటా కలర్, ఎంత బాగుంది, ఎంత బాగుంది చూడండి సార్, బాగుందో. అన్నీ బాగున్నాయి. దీనికి కూడా ఇదిగోండి పళ్ళు అండ్ బ్లౌజ్. ఓకే, ఇందులో ఏది చూసుకున్నా ఒకసారి కట్టుకున్నట్టు ఇమాజిన్ చేసుకున్నా అంత బాగుంటాయి. చాలా బాగుంది, లైట్ వెయిట్. అండ్ ఇది మార్నింగ్ నుంచి నైట్ దాకా ఉంచుకున్నా కూడా చికా కనిపించదు, చూసే వాళ్ళకేమో చాలా క్లాస్గా ఉంటుంది. భలే ఉంది ఐటమ్. అండ్ థర్డ్ వన్లో కూడా ఆ కలర్, ఇది వచ్చి చందమామ లాగా వచ్చిందని చెప్పాను కదా, చందమామలో కూడా డిఫరెంట్ షేప్. అబ్బా ఎలా ఉంది, చాలా బాగుంది. అండ్ పళ్ళు బ్లౌజ్. సూపర్, ఓకేనా? సో ఇంత బాగా వచ్చి ఈ 3 డిజైన్స్ కూడా మన వస్త్రంస్లో 2390 రూపాయలది కేవలం 1390. షాకింగ్ ప్రైస్, ఓన్లీ 1390. ఇంత హెవీ క్వాలిటీ వచ్చి అండ్ సెట్ వైస్ తీసుకునే రీసెల్లర్స్ కాంటాక్ట్ వస్త్రం. ఇవాళ వచ్చేటప్పటికి చాలా ఐటమ్ పెట్టాలి, ఎందుకంటే 2-3 డేస్ నుంచి సరిగ్గా వీడియో రావట్లేదు. సో గంటకి కూడా చెప్పు. ఇవాళ మీకు దాదాపు ఒక 3 వీడియోస్ రిలీజ్ అవుతూ ఉంటాయండి, గంటకి 3-4 వీడియోస్. ఎందుకంటే లాస్ట్ 3 డేస్ నుంచి పెట్టడం జరగలేదు కదా, కలెక్షన్ చాలా ఉంది కదా, అందుకే మీకు ఒక 5-6 ఫోన్ చేశారు. థ్యాంక్స్ అండి, వాళ్ళు చేయటం వల్లే మేము మళ్ళీ శ్రద్ధ పెట్టి ఐటమ్స్ పెడుతున్నాము. సో వాచ్ చేస్తూనే ఉండండి, వీడియోస్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత నోటిఫికేషన్స్ కూడా మీరు చేసుకుంటేనే మీకు మేము ఇలా పెట్టినప్పుడు ఆ 4 వీడియోస్ అనేది కూడా అందటం జరుగుతుంది. ఓకే, పార్ట్ 2లో ఇంకో 1 అవర్లో కలుద్దాం.